చిన్నగా చిన్నగా ఈకేవైసీ ప్రాబ్లం అని చెప్తున్నారు. మళ్ళీ రాయించు బ్యాంకులో అన్నారు చాలా 5 మందికి ఎవరెవరికి పడినాయి తల్లికి వందనం. అనుకోండి ఒకసారి బ్యాంకు తీసుకో. బాడెక్కుండవా అందరూ రేపు మళ్ళీ స్థలాలు కూడా ఇస్తాం. ఇచ్చినప్పుడు ఇస్తామమ్మా అని చెప్తున్నా. స్థలం ఇచ్చి ఇల్లు కూడా శాంక్షన్ చేస్తాం. ఇంకా మొదలు పెట్టలేదు ఆ కార్యక్రమం. మొదలు పెట్టాక సరేనా? ఏం చదువుతున్నావు నువ్వు? తల్లికి వందనం డబ్బులు పడ్డాయా? సరిపడ్డాయా? ఇద్దరు కొడుకులు అయితే ఈ పెద్దోడా రెండోవాడు అన్నాడు. వాళ్ళ పిల్లలకు పడ్డాయా? పింఛన్ వస్తుందా? ఇంత 4,000 పిల్లలకు తల్లికి వందనం ఇచ్చినాం. అవునా? ఇచ్చినామా? గ్యాస్ డబ్బులు పడినాయా? గ్యాస్ లేదా నీకు? ఎందుకు పెట్టుకోలే గ్యాసు? పెట్టుకోండి. వాళ్ళ కొత్త ఇంటి స్థలాలు లేవు. స్థలాలు ఇస్తాం రేపు. మళ్ళీ ఇంకా కార్యక్రమం మొదలు పెట్టలేదు. చెప్పినట్టు ఇవన్నీ చేస్తున్నాం కదా. చేసినావా? జగన్మోహన్ లెక్క ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాను. ఒకరికి ఇచ్చినావా? అందరికి వేసినావా? నువ్వు సంతోషంగా ఉందా? మళ్ళా మర్చిపోకూడదు కదా. ఎవరిని? చంద్రబాబును. పంచాయతీ ఉంది. ఏం పంచాయతీ తెగింది కదా అది. కొట్లాట్లు అవుతున్నాయినా బాడీకి ఇచ్చాం. అది గ్యాస్ కమ్మా ఇప్పుడు ఎలక్షన్ గంట ముందు పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం. అన్నీ చెప్తారు. ఏం సమస్యలు ఉన్నాయి చెప్పు. ఇల్లు వద్దే నిజనా? కార్డులు అవన్నీ మార్పిడి పింఛన్ వస్తుంది చేస్తా. ఆమె కార్డులన్నీ ఆడబెట్టుకుని నాకు ఒక్కదానికి వచ్చాయంటే అవన్నీ మార్చుకోవాలి కదా. మార్చుకోలేమే. ఇప్పుడే ఫస్ట్ టైం బుక్ చేసుకున్నావా అంటే చెక్ చేసుకుంటాను. వస్తాయి చదువుకోండి మీరు. సరేనా? కిందకి పెట్టాలి. చూడమ్మా చూడమ్మా స్థలం ఇస్తాం. ఇల్లు కూడా శాంక్షన్ చేస్తాం. స్థలం మనది కాదు. మాకు స్థలాలు లేవు. పిల్లలకు వందనం అయితే పడింది. అమ్మవారి గ్యాస్ డబ్బులు పడతలేవు. కాలువల నుంచి వాసన కంపుకు తట్టుకోలేకుండా వాడలు వచ్చి పైకి ఎక్కడ పోకుంటున్నాయి. అందరికీ పూసేస్తే ఆయన మీకు మెట్లు కట్టాడు. ఆయన మెట్లు కట్టాడు. లోతు ఎక్కువ తక్కువ ఎట్లా క్లీన్ చేయాలో చెప్పు. తీపిచ్చారు సార్. చూపించారు కానీ ఎట్లా దాని కిందట చేయాలా? వాళ్ళని కాదు, అందరు అట్లే ఉన్నారు. ఎట్లా క్లీన్ చేయాలి? మేము గ్యాస్ డబ్బులు అనే గ్యాస్ కూడా కూడా అన్నీ కూడా కంప్లైంట్ గ్యాస్ ప్రాబ్లమ్స్. ఇవాళ మీరేం చేస్తారు చెప్పాక? ఒకసారి బ్యాంకు పోతే బ్యాంక్ కూడా మాకు రాలేదంటారు. వాళ్ళు గ్యాస్ మేము చేసుకుంటాం. పోస్ట్ ఆఫీస్లో అయితే ఒకటే రోజు పడుతున్నాయి. మీరు గుర్తు పెట్టుకోండి.
అన్ని కంప్లైంట్స్ తీసుకొని మీ ప్రయత్నం మీరు చేయండి. మీకు కానప్పుడు ఆ లిస్టులో నాకు పట్టుకురావాలి. అందుకే మీకు ఏం చెప్పిన నేను మైటీడీపీ యాప్లో చేస్తూ ఒక బుక్ పెట్టుకొని రాయండి. పోనీలే కాదు పోతాయి. అప్పుడు నువ్వు అరసకుండా ఇంట్లో కూర్చో, అప్పుడు చెప్తా. అందరు ఇట్లా కాలువలు మూసేస్తే ఎట్లా క్లీన్ చేయాలా? మీరే కదా ఇక్కడ ఉంటారు. పోతాయి దీన్ని కింద ఎట్లా క్లీన్ చేయాలో చెప్పున్నా. దీని కింద ఎట్లా క్లీన్ చేయాలో చెప్పు నువ్వే. మార్గం చెప్పు నువ్వే. కరెక్ట్ చెప్పు. ఇప్పుడు ఆ పని చేస్తా. సరేనా? గ్యాస్ డబ్బు గ్రామ పంచాయతీ కోరు గ్రామ పంచాయతీ పోయి కంప్లైంట్ ఇవ్వాలి. మరి పోయి కంప్లైంట్ ఇచ్చే పరిస్థితే లేదు. కంప్లైంట్ పెట్టేసి అలా చెప్పాడు మొత్తం క్లీన్ చేయాలని చెప్పు. ఇది మిషన్ పెట్టి అన్ని వాడగొట్టండి. చూడనే ఏమైనా బాధపడండి. గంట పట్టుకొని తిరిగినాను ఏమడి నీకోసం చేసిన నా మెట్లు ఉంచు అనే అనుకో. ఏ ఉండదు, వెళ్ళిపోతాం. అది రాకుంటే మీకు అది చూడాలి. 1వ తారీఖు వస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 10వ తారీఖు 15వ తారీఖు ఎట్లా వస్తుందిరా? 1వ తారీఖే. ఇప్పుడు అదొకటే ఉద్యోగస్తులు అడగాలం. అవునా? 9,000 పడ్డాయి అంతే కదా. అది ఆల్రెడీ మేము చెప్పినాం. నాకు టౌన్లో తిరుగుతూ కంప్లైంట్ వచ్చింది. ఇంట్లో ముగ్గురు, మీ దగ్గర ముగ్గురు ఉన్నారు. అన్న బిడ్డ సార్ సరజమ్మని చచ్చిపోయింది. కొంతమందికి పోయిన గవర్నమెంట్ కార్డులు వీకేసినాడు. నాకు ఇవ్వాలి మళ్ళీ కార్డులు. అవునా? కార్డులు వీకేసి పింఛన్ కూడా పోయింది చాలా మందికి. కార్డు ఇచ్చే కార్యక్రమం పెడతాం. పింఛన్ ఇచ్చే కార్యక్రమం మొదలు పెడతాం. అర్థమైందా? నువ్వు తిరగాకుంటే